సేవకులు కూడా 3 రకాలుగా ఉన్నారని నేను మీకు గతంలో చెప్పాను. దేవుని చేత నియమించబడిన వారు, మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వారు, తమంతట తామే దేవుని యొక్క సేవ చేద్దామని ముందుకు వచ్చిన వారు. మరలా చెప్తున్నాను, దేవుడే స్వయాన నా కుమారుడా, నా దాసుడా, నీవు నా పరిచర్య చెయ్యి, నేను నీకు కొంతమంది ఆత్మలను అప్పగిస్తాను అని దేవుని చేత నియమించబడిన సేవకులు కొందరు. రెండోది, నీకు మంచి తలాంతులు ఉన్నాయి, నీకు మంచి మాటకారితనం ఉంది, నువ్వు కూడా దేవుని సేవ చేయగలవు, నువ్వు చేస్తే బాగుంటుంది అని మనుషుల చేత పంపబడిన వారు కొందరు. మనుషుల చేత పంపబడిన వారిలో రకరకాలు ఉంటారు. తలాంతులు ఉన్నాయి, మంచి వరాలు ఉన్నాయి, లేదా మంచి మాట్లాడే పరిస్థితి నీకు ఉంది అని మాత్రమే కాకుండా ఇంట్లో అందరూ చదువుకొని బాగుపడ్డారా, పెద్దోడేమో సాఫ్ట్వేరు, ఇంకోడేమో ఇంజనీరు, మరొకడేమో డాక్టరు, నువ్వే 10th పోయావు, నేను ఎంత చదివిద్దామన్నా నీకు చదువు అవ్వలేదు, బైబిల్ ట్రైనింగ్ ఉందా, వెళ్ళిపోరా సేవ చేసుకోరా అని పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సేవకి ఎందుకు పనికి రాకపోతే కూడా వీడు ఇక ఇంజనీర్ అవ్వడానికి, డాక్టర్ అవ్వడానికి వీడికి ఇంక ఏ ఛాన్స్ లేదు, దేవుడే చూసుకుంటాడని చెప్పి ఎందుకు పనికిరారని చెప్పి సేవలోకి పంపించే వాళ్ళు కొందరు ఉంటారు. దేవుని చేత నియమించబడిన వారు, మనుషుల చేత నియమించబడిన వారు తమంతట తామే సేవ చేద్దామని వచ్చినవారు. ఈ మంచి ఉద్దేశం ఉంటుంది, చెడు ఉద్దేశం ఉంటుంది. తమంతట తామే వచ్చిన వాళ్ళకి 2 రకాల ఉద్దేశాలు ఉంటాయి. ఉదాహరణకి దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉంటే, ప్రభువా నీ యొక్క మంచితనాన్ని, నీ పరిశుద్ధతను, నీ యొక్క నాయన కార్యాలను గురించి నేను ప్రజలకు వివరించాలి, ప్రజలకు తెలియజేయాలని ఆశ నాకు ఉంది నాయన, నువ్వు నన్ను పరిచర్కి పిలవకపోయినా నేను నీ పని చేస్తాను ఆయన అని మంచి మనసుతో వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. అదే రీతిలో పాస్టర్ గారులకి విశ్వాసులకి చాలా తేడా ఉంది. పాస్టర్ గారులు ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం ఉంటుంది. ఒకవేళ విశ్వాసులందరికీ వట్టిచారుతో పెట్టిన పాస్టర్ గారు మాత్రం చికెన్తో తప్పనిసరి భోజనం పెడతారు. మరి అందరికీ ఇడ్లీలు టిఫిన్లే పెట్టిన పాస్టర్ గారికి మాత్రం స్పెషల్ భోజనం అనేది ఉంటుంది. ఎక్కడ చూసినా పాస్టర్ గారి పరిస్థితులు బాగానే ఉన్నాయి. కొంతమంది కన్నులతో చూస్తున్నారు, కొంతమంది తీసుకొచ్చి మంచి మంచి కానుకలు ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఇదేదో మనము సేవ చేస్తే బాగున్నట్టుంది, ఇదే లాభసాటిగా ఉన్నట్టుంది అని చెడు వైఖరితో కూడా కొంతమంది సేవ కొరకు బయలుదేరి వస్తారు. ఇప్పుడు ప్రపంచంలో దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల్లో దేవుని చేత నియమించబడి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మనుషుల చేత ఏర్పాటు చేయబడి సేవ చేస్తున్న, తమంతట తామే వచ్చి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తమంతట తామే వచ్చి మంచిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తమంతట తామే ఒక చెడు ఉద్దేశంతో, అంటే ఏంటి, డబ్బు సంపాదన, స్వీయ గౌరవం, ఇలాంటి కోరుకొని సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.